ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు వారు. ఇక డీటెయిల్స్ చూస్తే కొత్తపేట నియోజకవర్గం మాత్రేపురం మండలం లొల్లలాకుల వద్ద 5 నియోజకవర్గాల ఇరిగేషన్ సెంటర్లో డెల్టా ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ అదేవిధంగా సాగునీటి సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇరిగేషన్ సెంటర్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, ఇక వైస్ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ఇక కమిటీల డైరెక్టర్లు ఎన్నికైన అందరినీ బండారు సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెంట్రల్లో డెల్టాకు సాగునీరు అందించడంలో ఆనాడు అపర భగీరథుడు కాటన్ మహాశయుడు నిర్మించిన లొల్లలాకుల సిస్టము గుండెకాయ లాంటిదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసు, ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, కూటమి నాయకత్వం, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అటు 3 డీసీలు ప్రధానంగా ఉన్నాయి మనకి. 3 డీసీలు, ఒకటి గోపాలపురం డీసీ, రెండవది ఆడిటర్ మన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నాం. ప్రాజెక్ట్ చైర్మన్గా శ్రీ గొప్పల శ్రీనివాసరావు గారు రాజోలు నియోజకవర్గానికి చెందినవారు. వారిని మన సెంట్రల్ డెల్టా అంటే 5 నియోజకవర్గాలు, ఈ లొల్లలాకెళ్ళి నుంచే ధవళేశ్వరం బ్యార్ నుంచి మెయిన్ కెనాల్ నుంచి నీరు లొల్లలాకి దగ్గరికి వచ్చి లొల్లలాకి నుంచి 3 కాలువల కింద ముక్తేశ్వరం బ్యాంక్ కెనాలు, అమలాపురం కెనాలు, గన్నవరం కెనాలు, 3 కెనాళ్ళు ద్వారా 5 నియోజకవర్గాలకి 2 లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీరు అందించే ప్రభుత్వమైన మన నియోజకవర్గంలో లొల్లలాకుల ప్రాజెక్ట్ ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత దానికి ప్రాజెక్టుకి చైర్మన్గా గొప్పల శ్రీనివాసరావు ఉన్నారు. ముందు వారితో సత్కారం ప్రారంభిద్దాం. వారికి హృదయపూర్వకంగా అభినందనలు చప్పట్ల ద్వారా గట్టిగా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, లొల్లలాకుల వద్ద కొత్తపేట నియోజకవర్గ డిస్ట్రిబ్యూటరీ కమిటీ, వాటర్ యూజర్స్ అసోసియేషన్ సంఘాలు, నీటి సంఘ సభ్యులు, అధ్యక్షులతోటి, సభ్యులతో, అందరితో కూడా సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్, డ్రైనేజీ, ఏపీఐడిసి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పలు సమస్యల మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రాజెక్టు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, అదేవిధంగా నరసింహరావు గారు, వారితో పాటు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, మరి డబ్ల్యూఏఎస్ చైర్మన్స్, సాగునీటి సంఘ సభ్యులందరినీ కూడా పరిచయ కార్యక్రమం, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా అందరి అభిప్రాయం ఇక్కడ లొల్లలాకులని రీకన్స్ట్రక్షన్ చేయాలి. 2 లక్షల ఎకరాల ఆయకట్టుకి సెంట్రల్ డెల్టాకి సంబంధించి ప్రధానమైనటువంటి వనరుగా ఉన్నటువంటి లొల్లలాకులని పూర్తిగా నిర్మాణం చేపట్టాలనేది ఈ సమావేశంలో అందరూ కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క లొల్లలాకులు పునర్నిర్మాణం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు, జలవనరుల శాఖ మంత్రివర్యులు, అధికారులు అందరి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దాని గురించి నా శాసనసభలో నేను కృషి చేస్తూ ఉన్నా. అందరి సహాయ సహకారాలతోటి ప్రాజెక్ట్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా ఈ యొక్క జిల్లాకు సంబంధించిన సెంట్రల్ డెల్టాలో ఉన్న నాతో పాటు ఉన్నటువంటి మిగతా శాసనసభ్యుల్ని, ఇక్కడ సాగునీటి వినియోగదారుల సంఘాల కమిటీని కూడా వారందరినీ కోఆర్డినేట్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి లొల్లలాకులను చేపట్టడం కోసం వెంటనే వారి యొక్క అనుమతులు ఇవ్వాలని, వారిని కోరాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఆక్రమణల గురించి, అదేవిధంగా పూడికల గురించి, ట్రైన్లు అన్నీ కూడా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా దాన్ని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, పరిరక్షించుకోవాలనేది కూడా అందరూ చెప్పడం జరిగింది. అందరూ బాధ్యత తీసుకోవాలని, రైతులను ఎడ్యుకేట్ చేయాలని, ఫీల్డ్ ఛానల్స్, రైతువారి బోరులు, రైతువారి బోధులు ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు శుభ్రం చేసుకునే విధంగా అవన్నీ కూడా అన్ని రకాల చెత్త చెదారాలు, ప్లాస్టిక్ ఇటువంటివన్నీ వేసి వాటిని నిర్వీర్యం చేయకుండా కాపాడుకోవాలని ఇట్లాంటి అనేక విషయాలు చర్చించుకోవడం జరిగింది. చక్కటి సమావేశం, మంచి సమావేశం జరిగింది. దీనికి హాజరైనటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ ఏర్పాట్లు, ఈ కార్యక్రమాలు చేసినటువంటి వైస్ చైర్మన్ కరుటూరి నరసింహరావు గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అధికారులు, అదే డీసీ మన ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీ గొప్పల శ్రీనివాస్ గారు, అధికారులు ఇచ్చేసి విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.